देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। ज़िला जोगलांबा गद्वाल में उगादी और रमज़ान मुबारक के मौके पर ज़िला मरकज़ के गंजीपेट वार्ड नंबर 15 में अम्बेडकर यूथ की जानिब से लाइट टेनिस नाइट क्रिकेट टूर्नामेंट का शानदार इनेकाद किया गया। तकरीब में कांग्रेस के कौंसलर रामलिंगेश्वर कमले, MIM की कौंसलर रेशमा इलियास और साबिक मार्केट यार्ड चेयरपर्सन कुरमन्ना ने बतौर मेहमान ख़ुसूसी शिरकत की। मुंतज़मीन की जानिब से मुअज़्ज़िज़ मेहमानों को शाल उड़ाकर उनका पुरतपाक इस्तकबाल किया गया। टूर्नामेंट के फाइनल मुकाबले में अम्बेडकर यूथ क्रिकेट टीम और इलियास यूथ क्रिकेट टीम के दरमियान सनसनीखेज़ और कांटेदार मुकाबला हुआ, जिसमें इलियास यूथ क्रिकेट टीम ने कामयाबी हासिल करते हुए टाइटल अपने नाम कर लिया। फातिह टीम को ट्रॉफी के साथ 30,000 रुपये नकद इनाम दिया गया, जबकि रनरअप अम्बेडकर यूथ टीम को ट्रॉफी के हमरा 20,000 रुपये नकद इनाम से नवाजा गया। इस मौके पर मुकर्रिरीन ने क्रिकेट के फ़रोग़ और नौजवानों में खेलों के रुझान को बढ़ाने की अहमियत पर जोर देते हुए टूर्नामेंट की तफसीलात बयान की। ఈ టోర్నమెంట్ కు రన్నర్ గా నిలిచిన మన కుర్మనల్లి వాళ్ళ గారికి కంగ్రాచులేషన్స్ బ్రదర్. కెమెరా అన్న చాలా చక్కని ప్రదర్శన మీ నుంచి, చాలా అద్భుతమైన బ్యాటింగ్ బౌలింగ్ ప్రదర్శన చూపించారు. చాలా మంచిగా టోర్నమెంట్కి సక్సెస్ చేసినారు. ప్రతి ఒక్క టోర్నమెంట్కి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఇలియాస్ బి టీం చాలా మంచిగా ఆడి ఫైనల్ గెలిచింది. మన అన్న కామ్లీ అన్న గారు కొంచెం మాట్లాడాలి. మీద ఉన్న ముఖ్యంగా నేను ఇలియాస్ ఇందాక చెప్పినాడు, అన్న మా దగ్గర టోర్నమెంట్ ఉంది, ఈ రాత్రి మీరు టోర్నమెంట్ ఎట్లా చేస్తారని అనుకున్నాను. నేను ఫస్ట్ టైం ఈ షార్ట్ గ్రౌండ్లో గేమ్ ఆడేది చూసిన ఆ అనుభూతి చాలా చక్కగా అనిపించింది. దీంట్లో అంబేద్కర్ యువజన సంఘం కావచ్చు, మైనార్టీ సోదరులు కావచ్చు, ఈ పవిత్ర రంజాన్ మాసంలో వారు సోదర భావంతో ఇంత చక్కటి వాతావరణంలో ఊరికి వేయబడ్డ ఒక హరిజనవాడ అని ఏదైతే అనుకున్నారో ఈరోజు అది అంతకంటే ఉన్నతంగా ఆలోచన చేసి ఇక్కడ సోదర భావంతో మీరు ఏదైతే గ్రౌండ్ వేయించుకొని క్రికెట్ అనేది ఆడినారో నాకు చాలా ఆనందం అనిపించింది. ఉగాది పండుగ శుభ సందర్భంగా గంజిపేట అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన లైట్ టెన్నిస్ నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు గత 5 రోజుల నుంచి నిర్వహించిన ఈ టోర్నమెంటు ఈరోజు విజయవంతం చేసినందుకు గంజిపేట యూత్ మొత్తానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా గెలుపొందిన ఇలియాస్ టీంకి మరియు రన్నరప్గా నిలిచిన అంబేద్కర్ టీంకి వారికి కూడా శుభాభినందనలు. ఈ టోర్నమెంటు పెడతామని చెప్పేసి ముందుగా నా దగ్గరకు వచ్చిన పిల్లలు, నేను దాదాపు 1 గంట సేపులు వీళ్ళకి క్లాస్ వీక్నా, ఎందుకంటే రాత్రిపూట మీరు నిర్వహిస్తున్నారు. మీకు కొత్తగా ఈ టోర్నమెంటు రంజాన్ సందర్భంగా అంటే ముస్లిం సోదరులకు వాళ్ళకి అలవాట ప్రతి ఇయర్ నిర్వహిస్తారు. మీరు కొత్తగా చేస్తున్నారు, మీకు సహకరిస్తారా లేదంటే మీరే ఇబ్బంది పడతారా? ఎందుకంటే ఇప్పుడు అన్నదమ్ములలో మంచి కలిసిమెలిసి ఉన్నాం గంజిపేటలు అందరము. ఈ టైం లేదా మన డిస్టర్బెన్స్ అయితే ఇబ్బందికరంగా ఉంటుంది ఫ్యూచరు. ఇప్పుడిప్పుడే యూత్ కొద్దిగా అభివృద్ధి వైపు లేకపోతే డిఫరెంట్ ఆలోచన మీద ఉన్నారు. ఈ టైంలో మళ్ళీ ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మళ్ళీ గత 20-30 ఏళ్ళ కిందకి వెళ్ళిపోతాం అనే భయంతో నేను దాదాపు ఒప్పుకోలేదని, ఒకరోజంతా ఒప్పుకోలేదు. నేను ఆలోచన చేసుకొని చెప్పేసి మళ్ళీ మరుసటి రోజు వచ్చి లేదు మేము నిర్వహిస్తాం, ఒక్కొక్క అవకాశం ఏంటి, ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఖచ్చితంగా మేము విజయవంతం చేసుకొస్తామని చెప్పేసి మా పిల్లలు ఆ రోజు నాకు మాట ఇచ్చినారు. ఆ మాట ఇచ్చిన సందర్భంగా ఈరోజు నేను ఏమంటారు ఫైనల్ కప్పు గెలవకపోయినా పర్వాలేదు, కానీ నేను అనుకునేది ఎంత డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ టోర్నమెంట్ విజయవంతం చేసినందుకు మా పిల్లలకు ఫస్ట్ నేను అభినందన తెలియజేస్తున్నాను.